వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దేవదాసుడు ఎల్లపడుండగా మిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను పెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సెకండ్ డే ఆఫ్ ది ప్యాషన్ వీక్లో మనం ఉన్నాం. పిల్లల నేటి అంశము మరి అంశూరపు చెట్టు. యేసు ప్రభు వారు పిల్లలు ఇక్కడ చూసినప్పుడు, పిల్లలు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరుసటి దినము ఉదయకాలము ఆయన మరలా బేతనీయల నుంచి మరి యెరూషలేముకు పిల్లలు ఆయన వెళ్తున్నట్టుగా చూస్తాం. ప్రభువు యెరూషలేము దేవాలయంకు ఎవ్రీ డే బిఫోర్ ది క్రాస్ హీ వాస్ గోయింగ్ దేర్ టు ప్రీచ్. దేవుని రాజ్యమును గురించి ప్రకటించడానికి, దేవుని రాజ్యమును గురించి తెలియచేయడానికి ప్రభు ఏది మాట్లాడినా దేవుని రాజ్యమునకు లింక్ చేసి మాట్లాడాడు. కాబట్టి ఆయన బోధ అంతా కూడా దేవుని రాజ్యమును గురించి, ఆయన ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క రాజ్యమును గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మరి ఆయన యెరూషలేమునకు ప్రయాణమవుతున్న సందర్భంలో మధ్యలో జరిగిన ఒక సంఘటనను చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మరి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన బాగా ఆకలి కొనినట్టుగా చూస్తాం. జీసస్ వాస్ హంగ్రీ అంటాడు పిల్లలు చూసినప్పుడు. ఇక్కడ ఈ సందర్భంలో చూసినప్పుడు హి వాస్ హంగ్రీ అండ్ హి వాస్ యాంగ్రీ, రెండు కనబడతాయి. ఇక్కడ ఆయన ఆకలి కొనినట్టుగా చూస్తాం, ఆ తర్వాత ఆయన కోపముతో ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన ఆకలి కొనిన ప్రభువు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాము. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు చాలా పచ్చగా ఉన్నట్టుగా చూస్తాం. చెట్టు, అంజూరపు చెట్టు చాలా పచ్చగా ఉన్నప్పుడు ఆ చెట్టు మీద పండ్లు ఏమైనా దొరుకునేమో అని ప్రభు వెళ్ళినట్టుగా చూస్తాం. మనం వెళ్ళినప్పుడు ఆ చెట్టు మీద ఒక ఫలము కూడా లేదు, కేవలం పచ్చదనముతో నిండబడినట్టుగా చూస్తాం. కేవలం ఆకులతో మాత్రమే అది నింపబడి ఉన్నట్టుగా చూస్తాం. పిల్లరా, అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, ఆకు రాకముందే పండు వస్తుంది, ఆకు కింద పండు ఖచ్చితంగా వస్తుంది. అందుకే పిల్లరా, పచ్చదనమును చూసినప్పుడు ప్రభువు ఆ పండును ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆకులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆకు కింద పండు ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా తెచ్చి చూపించాను అంజూరపు చెట్టు. మీకు కావాలంటే మరలా ఒకసారి తీసుకొస్తాను. నేను మా ఏరియాలో ఉంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు సీ ఐ విల్ గెట్ ఇట్ టుమారో. దేవుని వాక్యమాలు మరి కింద పండు వస్తుంది, పైన ఆకు వస్తుంది. కాబట్టి ప్రభు వెళ్ళాడు, చూసినప్పుడు అక్కడ ఏమీ లేనట్టుగా చూస్తాం. ప్రభువుకు వెంటనే పిల్లరా ఆ చెట్టును చూసినప్పుడు కోపం వచ్చి ఆ చెట్టును మరి శపించినట్టుగా చూస్తాం. బహుశా నిజంగా ప్రభు చేసిన అన్ని అద్భుతాల్లో ఒక కఠినంగా చేసిన అద్భుతం అంటే ఇదే అనుకుంటా. కర్సింగ్ లాగా అద్భుతం. చాలా అద్భుతాలన్నీ కూడా ఆయన మంచిగా చేసినట్టుగా చూస్తాం. గద్దించడం చూసాం సాతాను, కానీ శపించడంలో అద్భుతం జరగడం బహుశా ఇదే అనుకుంటాను నేను. ఐ థింక్ సో. మేబీ ఇంకేదైనా ఉంటే మీరు నాకు తెలియచేయచ్చు. యూ కెన్ కరెక్ట్ మీ, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నిజంగా ప్రభు శపించినప్పుడు ఒక అద్భుతం జరిగిందంటే, అంటే ఇక మీదట నీ పండ్లు ఇంక ఎవరు కూడా తినకుండురు అని ప్రభు ఆ చెట్టుతో అన్నప్పుడు, చెట్టును శపించినప్పుడు ఆ చెట్టు వెంటనే ఎండిపోయినట్టుగా చూస్తాం. ఎండిపోయిన చెట్టును చూసినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయినట్టుగా చూస్తాం. మేబీ కమింగ్ బ్యాక్లో చూసారో వెంటనే ప్రభు అనగానే ఎండిపోయిందో మరి ఇమీడియట్లీ అంటాడు. మాకులో అయితే ఇమీడియట్లీ అంటాడు. ప్రభువు ఒకవేళ పలకగానే అది ఎండిపోయినట్టుగా చూస్తాం. అప్పుడు చూసినప్పుడు పిల్లరా మరి శిష్యులు ఆశ్చర్యపోయినట్టుగా చూస్తాం. ఈ యొక్క అద్భుతాన్ని చూసినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయి, ప్రభు నువ్వు శపించిన చెట్టు ఇంత త్వరగా ఎండిపోయినది అన్నప్పుడు ప్రభు వారితో చెప్పిన మాట ఏంటంటే పిల్లరా, అంటారు కదా, ఈ అంజూరపు చెట్టుకు జరిగినది మాత్రమే కాదు, కానీ మీరు నిజంగా విశ్వాసముతో అనుమానము లేకుండా ఒకవేళ ఆ కొండతో మీరు చెప్పారనుకో, ఏమంటారు, నిన్ను నువ్వు పెరిగి వేసుకొని తీసుకెళ్ళి ఆ సముద్రం పాడవేయంటే అది అలాగనే జరుగుని అంటాడు. అంటూ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే పిల్లరా, వాట్ ఎవర్ యు ప్రే, యు బిలీవ్, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థించే అంశాల మీద విశ్వసించినప్పుడు అవన్నీ కూడా మీకు జరుగుతాయని ప్రభు తెలియచేసినట్టుగా చూస్తాం.
నిజంగా ఇందులో నుంచి పిల్లలు కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకిచ్చిన అంశములో నుంచి ప్రభు నిజంగా మనతో మాట్లాడిన కొన్ని మాటలు మనము ధ్యానించడం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఒకసారి చూద్దాం పిల్ల 19వ వచనం ఒకసారి చూద్దాం. 19వ వచనం ఒకసారి చూద్దాం. త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, యేసు ప్రభువారు త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టును చూస్తున్నాడు. అది పచ్చగా చక్కగా ఉన్న చెట్టును చూచి ప్రభు దాని యొద్దకు రాగా, చాలా జీసస్ ఈస్ కమింగ్ టు ద ట్రీ. యేసు ప్రభువారే ఆ యొక్క చెట్టు యొద్దకు వస్తున్నట్టుగా చూస్తాం. చెట్టు ఎట్లాగూ రాలేదు, ప్రభువే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమాలను చూసినప్పుడు చెట్టు అది కదలలేని స్థితిలో కానీ ప్రభువే వస్తున్నట్టుగా చూస్తాం. ప్రభువే చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు పిల్లలు చెట్టు ప్రభువును మోసపుస్తున్నట్టుగా చూస్తాం పిల్లలు. ఎందుకు ఈ అంజూరపు చెట్టును మనము ధ్యానిస్తామంటే పిల్లలు, ఈ అంజూరపు చెట్టు పిల్లరా ఇజ్రాయేలు యొక్క ఆ దేశమునకు సాదృశ్యమైంది. అంతేకాకుండా విశ్వాసులుగా యేసు రక్తంలో కడగబడ్డ నూతన ఇజ్రాయేలు కూడా మనకు సాదృశ్యముగా ఉంది అంజూరపు చెట్టు. ఈరోజు దేవుని వాక్యభావంలో ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు పిల్లలు చూసినప్పుడు యేసు ప్రభు వారు ఇస్ కమింగ్ టు సీ, కమింగ్ టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రీ. ఈ చెట్టు దగ్గర ప్రభు ఏమైనా దొరుకుతుందేమో ప్రభు వచ్చినప్పుడు ప్రభు నా చెట్టు మోసపుస్తున్నట్టుగా చూస్తాడు. విశ్వాసికి కానీ ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలను కానీ చూసినప్పుడు చెట్టుకు సాదృశ్యముగా ఉంచినారు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అనేవచ్చు. ఈరోజు ఒకవేళ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఈ చెట్టులా దర్శిస్తే మనం చూపించడానికి మన దగ్గర ఫలాలు ఏమైనా ఉన్నాయా? యేసు ప్రభు వారి ఆకలి తీర్చడానికి మన దగ్గర ఏదైనా ఫలం ఉన్నదా? ఒక ప్రారి ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట. దేవుని వాక్యం మాట్లాడుతున్న ఈ చెట్టు అయితే మోసపోస్తుంది. రోజు దేవుడు ప్రభు ఊరికి అంటలేడు దాని రాను ప్రభు ఒక ఉగ్రత మన మీదకి రాకూడదు అంటే ప్రభు ఆకలిని తీర్చేవారిగా నిజంగా మనం ఉంచున్నాం. ఈరోజు యేసు రక్తంలో కడగబడ్డ నీవు నేను ప్రభువుకు సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తున్నామా లేదా ప్రభువుని మోసపుచ్చే జీవితము జీవిస్తున్నామా? ఒకసారి పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చి ఉన్నది పిల్లలు. ఆర్ వి డిసీవింగ్ జీసస్? ఈ చెట్టులో మనం ఉన్నామా? ప్రభువును మోసపుస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలని దేవుడు నీతో నాతో మాట్లాడినాడు ఈరోజు పిల్లల కోసం. వాక్యాన్ని మీకు చూపించాలని ఆశ కలిగినాను. ఈరోజు చాలాసార్లు విశ్వాసిగా నేను ఎలా మోసపుస్తాను ప్రభువును అని మనం ఆలోచిస్తే కనుక దేవుని వాక్య భావనలు చూసినప్పుడు కూడా బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటే పిల్లరా ఆ యోర్దాను ప్రదేశంలో ఆయన అందరికీ బాప్టిజం ఇస్తున్నాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం తెలిసి ఉంచుకోవాలని మనసు చేస్తున్నాను. ఆ యోర్దాను యొక్క ప్రాంతంలో యోహాను అనేక మందికి బాప్టిజం ఇస్తున్నట్టుగా చూస్తాము. ప్రభు బాప్టిజం ఇస్తున్నప్పుడు ఆయన ఒకటే మాట, ఆయన బోధ ఏమై ఉన్నది అని ఆలోచిస్తే మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అంటాడు. ఆయన బోధ అంతా కూడా చెప్పలేరు మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా ఉందన్నప్పుడు ఆ బోధిస్తూ ఆ మాట మారు మనసుని గురించి చెబుతూ మారు మనసు పొందుకున్న వారందరికీ కూడా ఆయన బాప్టిజం ఇస్తున్నట్టుగా చూస్తాం. అప్పుడు మరి అడగొచ్చు బాప్టిజంకు దీనికి ఏం సంబంధం ఉందండి? సంబంధం ఉంది, లేకపోతలేదు. అతను అనేక మంది యోహాను యొద్దకు వస్తున్నాడు బాప్టిజం తీసుకోవడానికి. ఆ ప్రదేశం అంతా కూడా మరి బాప్టిజము పొందుకోవడానికి వస్తున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు మన సంఘానికి అనుకుని పిల్లరా ఇలా ఒక 20-25 మంది కూర్చున్నాం, రేపు ఇంకో 20 మంది వచ్చేసి ఇంకో 20 మంది వచ్చి బాప్టిజం వస్తుంటే పొందుతుంటే ఇప్పుడు అబ్బా సంఘం ఏం పెరుగుతుంది అని సంతోషపడాలి కదా. యోహాను సంతోషపడాలి కదా.
10 మంది బ్యాప్టిజం తీసుకొని వచ్చారు, మళ్ళీ రేపు ఇంకొక 15 మందో 20 మంది వచ్చినప్పుడు ఇలా జనులు పెరుగుతున్నప్పుడు యూ షుడ్ ఫీల్ హ్యాపీ కదా, చాలా సంతోషపడ్డారు. యోహాన్ అలా అంటలేడు. అనేకులు పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయన యొద్దకు బ్యాప్టిజం పొందుట వచ్చుట చూచి అంటాడు. 7వ వచనం చదువుకుందాం ఒకసారి చదువులా. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను ఏమంటున్నామా దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు, కొందరు కాదు చాలా మంది ఆయన యొద్దకు ఏమంటే అనేకులు ఎందుకు వస్తున్నారు? బ్యాప్టిజము పొందడానికి ఆయన యొద్దకు పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఈరోజు బ్యాప్టిజం తీసుకున్న వారితో మాట్లాడుతున్నాడు, తీసుకోబోయే వారితో మాట్లాడుతున్నాడు. యోహాను మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట ఏదంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. Without the fruit of repentance, there is no use of baptism. ఈరోజు నువ్వు అనొచ్చు, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను ప్రభులో ఉన్నాను, 5 సంవత్సరాల నుంచి బ్యాప్టిజం తీసుకొని సంఘంలో సభ్యుడిగా ఉన్నాను, చక్కగా విశ్వాసిగా ఉన్నాను అంటే దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, ఒకవేళ రాత్రికాల సమయంలో ఆయన నిన్ను దర్శిస్తే నీలో ఫలాలు లేకపోతే నువ్వు మారు మనసు పొందని స్థితిలోనే ఇంకా ఉన్నట్టే. అందుకే యోహాను అంటాడు, మారు మనసుకు తగిన ఫలము. బ్యాప్టిజం సెకండరీ ఇష్యూ. మొదట నువ్వు మారు మనసు కలిగితే, దాని ఫలము నీలో ఉంటే, ఆ ఫలము నీలో ఉంటే నువ్వు నిజంగా బ్యాప్టిజం తీసుకోవడానికి తీసుకున్న వాడికి అర్హుడై ఉంటావు. నువ్వు ఫలం మాత్రం లేదు, బ్యాప్టిజం మాత్రం తీసుకున్నానంటే నువ్వు మోసపుచ్చుకుంటావు. ఏ రీతిగా అయితే జీవరప్పు చెట్టు యేసు ప్రభువుని మోసపుస్తుందో అలాగే నువ్వు సంఘమును దేవుని మోసపుచ్చేస్తుంది. ఎందుకంటే నీలో ఫలాలు లేనప్పుడు యూ హ్యావ్ నో రిపెంటెన్స్. If you don't have the fruit of repentance, మారు మనస్సు. నువ్వు చాలాసార్లు పిల్లలు సంఘాలకు వెళ్తుంటాం, బ్యాప్టిజం తీసుకుంటాం, జీవిస్తుంటాం. ఎలా జీవిస్తుంటాం తెలుసా అమ్మా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడమ్మా. చెట్టు దగ్గరికి ప్రభు వెళ్ళాడు కదా, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏముంది అక్కడమ్మా? చదవం, కింద చదవమ్మా. ఇప్పుడు చదివిన వాక్యంలో ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత చూద్దాం ఏముంది, చూద్దాం. దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప ఏమీయూ కనపడలేదు. యేసు ప్రభు ఆ చెట్టును దర్శించినప్పుడు అది పచ్చగా ఉంది, చక్కగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. విశ్వాసీయులు చాలామంది పచ్చగా చాలా వండర్ఫుల్గా కనబడతారు. అలాగనే ఆ చెట్టు కూడా పచ్చగా ఉంది, కానీ అందులో ఏమీ లేదు, ప్రభువుకు కావలసినది ఏమీ లేదు, కేవలం పచ్చగా ఉంది. ఆ చెట్టుకు ప్రభుకి ఏం కావాలమ్మా అక్కడ? ప్రభు ఆకలి తీర్చడానికి ఫలాలు కావాలి, చెట్టు బతకడానికి ఆకులు కావాలి. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు సంఘాల్లోకి వెళ్తున్నప్పుడు పచ్చగా ఉంటాము, వి లివ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఈరోజు పచ్చదనం అంటే దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అంటే, ఒకరు వివాహం కోసం వెళ్తారు, ఒకరు ఉత్సవం కోసం వెళ్తారు, ఒకరు ఆర్థిక ఇబ్బందులు వెళ్తారు, ఒకరు అనారోగ్యంకి వెళ్తారు. యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ డీడ్స్, నాట్ ఫర్ గాడ్. చెట్టు బ్రతికుందంటే బ్రతికుంది, ఉందంటే ఉంది, అక్కడ ఉందంటే ఉంది, కానీ కేవలము అది దాని కొరకే ఉంది, కానీ ప్రభు కొరకు లేదు. అందుకే ఒక మాట చూపించాను. లూకాసు వార్త 9వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన, వన్ ఆఫ్ మై ఫేవరెట్ 9వ అధ్యాయం 23వ వచనం. ఏమని చెప్పారు? ప్రభు చక్కని మాట అంటాడు. యేసు ప్రభు వారు చెప్తున్న మాట చదువు. మరియు ఆయన, నాకు కొన్ని మాటలు చాలా ఇష్టం. మనం ఆ వాక్యము సెకండరీ ఇష్యూ. మొదట మరియు ఆయన, కొందరితో కాదు అందరితో, ఆయన వెంబడించే వారందరితో, ఆయన వెంబడించే ప్రతి ఒక్కరితో, బాప్టిజం తీసుకున్న వారందరితో, తీసుకోవాలనుకున్న వారందరితో, సంఘముతో, సంఘమంతటితో ఆయన ఇట్లనను. ఏమంటున్నాడు? ఎవడైనను
నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ప్రభు ఇక్కడ అంటున్నప్పుడు ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, ఇఫ్ సమ్వన్ వాంట్ టు ఫాలో మీ, దే హ్యావ్ టు డినై దెమ్సెల్ఫ్. ఈరోజు ఆ చెట్టు పిల్లరా దాని కొరకు జీవిస్తుంది, ప్రభు కొరకు జీవిస్తలేదు. ఒకవేళ నువ్వు యేసుని వెంబడించాలంటే, నీ జీవితంలో నువ్వు మారు మనసు పొందావంటే, నువ్వు నీ కొరకు కాదు కానీ యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు లివ్ ఫర్ ది క్రైస్ట్. నువ్వు ఉపేక్షించుకొని నువ్వు దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. దేవుని కొరకు జీవిస్తే ఫలాలు నీ జీవితంలో ఉంటాయి. ఆ చెట్టులా నువ్వు మోసపుచ్చే స్థితిలో ఉండవు. చెట్టు దాని కొరకు జీవిస్తుంది. ఈరోజు విశ్వాసిగా ఈరోజు am I living for myself or for my God? నేను మారు మనసు పొందాను కానీ నా ప్రభు కొరకు నేను జీవించట్లేదు అంటే నువ్వు మోసపోస్తున్నట్టే. యూ హ్యావ్ నో రిపెంటెన్స్, యూ హ్యావ్ నో ఫ్రూట్ ఇన్ యూ. దేవుని వాక్యం మీద నీతో నాతో మాట్లాడతాను. అందుకే అంటుండు యోహాను అంటుండు, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. యూ హ్యావ్ టు బేర్ ది ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. అందుకే అంటాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నీ విశ్వాస జీవితంలో నీ మారు మనసుకు సాదృశ్యం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు కాదు కానీ నీ యేసయ్య ముఖ్యం ఉండాలి. యేసయ్య శిలువ కార్యం ముఖ్యం ఉండాలి. యేసయ్య సువార్త ముఖ్యం ఉండాలి. యేసయ్య సువార్తను తీసుకెళ్లే వాడిగా నువ్వు ఉపేక్షించుకొని ముందుకెళ్లే వాడివైతే నీ జీవితంలో ఫలాలు ఉంటాయి. పిల్లలు ఎప్పుడైతే నువ్వు ఫలం లేంటావో, నువ్వు మారు మనసు పొందానని అనుకుంటావు కానీ మారు మనసు పొందని స్థితిలోనే ఇంకా జీవిస్తున్నావు. ఇక్కడ యోహాను యేసు ప్రభువును తన్ను వెంబడించగోరిన వారందరితో ప్రభు మాట్లాడుతున్న మాట. రెండో విషయంలో చూసినప్పుడరా, ఇంకో విషయం చూసినప్పుడరా, ఒకటిది మారు మనసు లేని స్థితి ఉంది అట్టుగా చూస్తాం. ఎందుకు శాపగ్రస్తు అయింది ఆ చెట్టు అంటే, మారు మనసు ప్రభు కొరకు జీవించడం లేదా చెట్టు కానీ తన కొరకు తాను జీవిస్తున్నట్టుగా చూస్తాం. రెండోదిగా చూసినప్పుడు చాలాసార్లు ఈ రోజుల్లో దేవునితో ఉన్నట్టుగానే ఉంటాము కానీ we have no connection with that. చాలాసార్లు సంఘంలో ఉన్నామంటే సంఘంలో ఉన్నావు, ప్రభుతో ఉన్నావు అంటే ప్రభుతో ఉన్నా, ఆరాధనలో ఉన్నా కానీ దేవునికి మనకేం సంబంధం ఉండదు, లింక్ ఏముండదు. దెర్ ఇస్ నో లింక్, బట్ స్టిల్ వీ లుక్ లైక్ వి ఆర్ కనెక్టెడ్ విత్ ది క్రైస్ట్. వచనాన్ని చూపించాలని ఆశ కలిగినాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం మనందరికీ చేర్చిన సుపరిచితమైన వాక్యమే. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఏమని చూడండి. దేవుని వాక్యం, ఈ నాలో ఫలింపని యేసు ప్రభువుంటాడు, తీగ నేను ద్రాక్షావళి, నేను మీరు తీగలు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చాలమ్మా, అందులో నేను పోను, ఇంకో అంశంలోకి వస్తుంది. వెన్ యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్, యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ది క్రైస్ట్. You will lose your connection. ఈరోజు అనుకోవచ్చు, నేను సంఘంలో ఉన్నాను కదా, సంఘ సభ్యున్నే కదా, ఆరాధనలో పొందుతున్నాను కదా, ప్రభుతో నడుస్తున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను. యు మైట్ సే లాట్ ఆఫ్ థింగ్స్. చెట్టు కూడా చాలా రీజన్ పెరిగాను కదా, ఇంకా మాకు సువార్తలు అంటాడు కదా, ఇట్ వాజ్ అన్ సీజన్ అంటాడు. ఈ సీజన్ అన్ సీజన్లో ప్రభు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రూట్ ఫ్రమ్ మీ అని అడగొచ్చు. చెట్టుకు ఫలించకపోవడానికి దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఈరోజు నీకు అనేకమైన కారణాలు దేవుడు అంటున్నాడు, నాలో ఫలించని ప్రతి తీగ కూడా ఇట్ విల్ లూజ్ ఇట్స్ కనెక్షన్. ఈరోజు పిల్లరా, చెట్టు కనెక్షన్ ఉండి కూడా ఫలించకపోతే ఇంకా కనెక్షన్లో ఉన్న ఫీలింగ్లో ఉన్నది. చాలాసార్లు ఈరోజుల్లో వి లూజ్ దట్ కనెక్షన్. దేవుడి వాక్య భావం ఈరోజు ఫలించని తీగకు ఏమంటుండు, విల్ లూజ్ దట్ కనెక్షన్, నో కనెక్షన్. ఈరోజు ఒకవేళ నా జీవితంలో నిజంగా దేవునికి చూపించాల్సిన ఫలాలు నా జీవితంలో లేనప్పుడు
ఐఎమ్ నాట్ లింక్డ్ విత్ జీసస్ క్రైస్ట్. ఫలించని తీగను తీసివేస్తానంటుంది. యోహాను స్వార్తలో, మత్తయి స్వార్తలో 10వ అధ్యాయము 3వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా చక్కని మాట అంటాడు. మంచి ఫలం ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి ఏమంటున్నామా నరకబడి అగ్నిలో వేయబడును. దేవుని వాక్యం మీరు వచ్చి నీతో నాకు సెలవిస్తుంది. ఎప్పుడైతే ఫలించలేమో వి లూజ్ అవర్ కనెక్షన్. ఏ నిబంధన అయితే దేవునితో ఉందో ఆ నిబంధనలో ఉంటామన్న ఆలోచనలు దేవుడు అందుకే అంటున్నాడు, ఈ అంజూరపు చెట్టును చూసి నేర్చుకోవాల్సిందంటే దేవుడు ఆశించినప్పుడు ఫలభరితంగా ఉండేటప్పుడు, నువ్వు ఫలభరితమైన జీవితంలో లేనప్పుడు యూ విల్ లూజ్ యువర్ కనెక్షన్. మోసపుస్తున్నావు, ప్రభుతో అంటగట్టబడినట్టే కనబడుతున్నావు కానీ అంతి ముట్టనట్టే ఉన్నావు. అందుకే ఫలించే స్థితిలో లేవు. నువ్వు you're deceiving in that way. You look like you are connected, but you are not connected. You are disconnected from God. చాలాసార్లు జరుగుతుంది. చాలాసార్లు నిజం కొన్నిసార్లు జీవితంలో ప్రభుతో ఉన్నట్టే ఉంటారు కానీ ఒక దూరము అది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. దేవుని వాక్యమా 3వ విషయం చూసినప్పుడు ఒక విషయాన్ని చూసాను. ఒక విషయం చూసినప్పుడు ప్రభు ఈరోజు నిజంగా ఎందుకు మోసపోస్తుంది అని కనుక చూస్తే పిల్లలు, ఒకటి మారు మనసు లేని జీవితం, రెండోది పిల్లల కనెక్షన్ ఉన్నా లేనట్టుగా జీవించడము, మూడోదిగా చూసినప్పుడు దేవునిని ఎంత మాత్రమో ప్రేమించలేని స్థితిలో ఉన్నట్టుగా చూస్తాం. మీరు అడగచ్చు, దేవుని ప్రేమించలేని స్థితిలో ఎందుకు? ఆ చెట్టును చూసినప్పుడు లేకపోతే నిన్ను నన్ను చూసుకున్నప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నామా ఒకసారి పరీక్షించుకోవాలి. నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను దర్శిస్తే ఆయనకి ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే ఎంతకంటే మోసకరమైన జీవితం ఇంకోటి ఉంటుందా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నన్ను దర్శిస్తే నీ కొరకు వచ్చాడు ఆయన అంటాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు అంటాడు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అంటాడు. ఆయన మంచి గొప్ప గొర్రెల కాపరిగా ఆయన సిలువలో మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టిన ఆ యేసయ్య ఎంత ప్రేమించాడంటే చివరి పొత్తు వరకు ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు కాచి నా పాపములకు యేసు రక్తము ప్రతి పాపమును కడుగునటి ప్రతి ఒక్క రక్తము బొచ్చు ద్వారా నీ ప్రతి పాపమును కడిగిన యేసయ్య నిన్ను దర్శించి ఆయన ఆకలిగా నిన్ను అడుగుతుంటే ఈరోజు ఆయనకి ఇవ్వడానికి నీ దగ్గర ఏమి లేకపోతే నీ జీవితం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఆకలి తీర్చే స్థితిలో నువ్వు లేకుండా మోసపుచ్చే స్థితిలో నువ్వు ఉంటే అడుగుతున్నాడు. ఇంతకంటే మోసపూరితమైన ప్రేమ యేసయ్య అంతే. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. వీ హ్యావ్ నథింగ్ టు గివ్ టు జీసస్. చాలాసార్లు సంఘంలోకి వస్తే వీ హ్యావ్ నథింగ్ టు గివ్ టు జీసస్. యేసయ్య కొరకు సమయం లేదు, యేసయ్య కొరకు డబ్బులు లేవు, యేసయ్య కొరకు శ్రమ పడవు, యేసయ్య కొరకు ఏమి చేయవు. ఆయన ప్రాణం పోతే మాత్రం ఫ్రీగా అన్నీ కావాలి. ఇంతకంటే మోసపూరితమైన జీవితం ఏమై ఉన్నది? యూ హ్యావ్ నథింగ్ ఫర్ జీసస్. ఆయాసంగా మాట్లాడుతున్నారు కొన్నిసార్లు. నథింగ్, అబ్సల్యూట్లీ జీరో. ఐ హ్యావ్ నథింగ్ ఫర్ జీసస్. ఇంతకంటే మోసం ఏం కావాలి? నీ కొరకు ప్రాణం పెట్టాను. ఏమ్మా, ఒకరు మనం భోజనం పెడితే మళ్ళీ వాళ్ళు పెడతారే, వాళ్ళు మనకు అప్పుడు భోజనాలు వేసి పెట్టలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. వాళ్ళు ఎప్పుడైనా కష్టం లేదన్నా సాయం చేస్తే వాళ్ళ కష్టకాలంలో నాకు సాయం చేస్తారే, వాళ్ళకి మన సమయం వచ్చినప్పుడు సహాయం చేయాలంటే మరి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి కొరకు నీ ఏం చేస్తున్నావు? నీ దగ్గర ఏముంది? ఆయనకి ఏమిస్తున్నావు? ఏమిస్తే ఆ సిలువలో చేసిన బలియాగమునకు రుణం తీరుతుందమ్మా. ఏ రుణం తీర్చుకుంటాం చెప్పండి? యేసయ్య ఆయన చూపించిన ప్రేమకి ఏమిస్తాం? ఆయన ఆకలి గురించి
ఆయన ఆకలి తీర్చే స్థితిలో లేకపోతే యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతుంటారు. మనందరూ తెలిసి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతుంటారు. చాలా పెద్ద కాన్వర్జేషన్. ఆ కాన్వర్జేషన్లోకి నేను వెళ్ళను పిల్లలు. ప్రభు చూసినప్పుడు ఆమె స్త్రీ పిల్లరా, ఆమె పాపముల్లో పడ్డపడ్డ ఆమె అంటుంది, నాకు కూడా ఆ నీళ్ళు ప్రభు అంటాడు. ప్రభు ఏ నీళ్ళైతే నువ్వు అంటున్నావో మరలా దాహం పుట్టిన ఆ నీళ్ళు నాకు ఏమన్నప్పుడు ప్రభు అంటాడు, వెళ్ళమని భర్తను తీసుకొని రా అంటే, అయ్యా నాకు భర్త లేడంటే, నువ్వు సత్యమే చెప్పావమ్మా, నీకు 5 పెనిమిట్లు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదని చెప్పినప్పుడు ఆమె అంటది, నువ్వు నిజంగా మెస్సయ్యావే అంటది. ఊర్లోకి వెళ్తుందంటే పిల్లరా, ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వారందరితో మాట్లాడి, ఒక ఆయన నేను కలిశాను, ఆయన మెస్సయ్య ఉన్నాడు, ఆయన రక్షించేవాడు, ఆయన విమోచించేవాడు, ఆయన నేను చేసినదంతా కూడా చెప్పాడు, ఆయన సమస్తము ఎరిగినవాడు, ఆయన దేవాతి దేవుడు, మనల్ని విమోచించడానికి వచ్చాడు, రండి అని ప్రభు దగ్గరికి ఊరినంత తీసుకొచ్చిందంట పిల్లరా, సమరైనంత తీసుకొచ్చిందంటే. ఇంతలో శిష్యులు వచ్చారు. అందరూ తెలిసిన స్టోరీ కాదు. శిష్యులు వచ్చారు. శిష్యులు ఎందుకు ఆహారం తేయడానికి పోయాడు. ప్రభుతో అన్నాడంట, ప్రభు అన్నం తిందు రా అని, తెచ్చాం తిందు రా అని అడిగితే ప్రభు అంటాడంట, ఐ హ్యావ్ అనదర్ ఫుడ్, నా ఆహారము వేరే ఉన్నది, నా ఆహారం వేరే ఉందంటే ఏంటి ప్రభు, ఈయనకి ఎవరు ఆహారం పెట్టారంటే అంటాడు, ప్రభు అంటాడు, నన్ను పంపిన వాని యొక్క పని చేయడమే నా ఆహారము. ప్రభు యొక్క ఆహారం ఏం తెలుసు అమ్మ, ఆయన పంపిన వాని పని చేయడం ఆయన ఆహారము. ఈరోజు ఆయన ఆహారము, ఆయన ఆకలి తీర్చాలంటే ఆయన పని నువ్వు చేయడం. హల్లెలూయా. సిలువ సువర్తమానము ఈ లోకంలో ప్రకటించడము, అనేక మంది నశిస్తున్న ఆత్మలు రక్షించటము, ఇది చేయగలిగినప్పుడు ప్రభు ఆకలి తీర్చిన వాడబవుతావు, ఆకలి తీర్చిన దానబవుతావు. పిల్లరా, దేవుడి మాట ఈరోజు. లెట్ us go. ఇది ఒక ప్రశ్నతో వెళ్దాం. దేవుని సన్నిధిలోంచి వెళ్తున్నప్పుడు, డూ ఐ హ్యావ్ ఎనీథింగ్ టు ఫీడ్ మై లార్డ్? నా ప్రభు ఆకలి తీర్చడానికి నా దగ్గర ఏమైనా ఉన్నదా? ప్రశ్నేసుకుని వెళ్దాం. డూ హ్యావ్ ఎనీథింగ్? ఈ రాత్రి ప్రభు ఆకలి కొని నీ దగ్గరికి వస్తే ఏం పెట్టగలుగుతావు ప్రభు? ప్రభు ఆకలి తీర్చి ఆ జీవితం నువ్వు కలిగి ఉన్నావా? లేదా అంజూరపు చెట్టు వలె సంఘంలో ఉన్నావంటే ఉన్నావు, నాటబడ్డావంటే నాటబడ్డావు, ఎదిగావంటే ఎదిగావు, జీవిస్తున్నావంటే జీవిస్తున్నావు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నావంటే పొందుకుంటున్నావు, బట్ ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ టు జీసస్ అనే స్థితిలో ఉన్నావా? ఒకసారి పరీక్షించుకుంటా. మోసభరితమైన జీవితంలో సంఘమా, దేవుడు ఈరోజు అంటున్నాడు, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నిన్ను దర్శిస్తే ఆ ప్రభు ఆకలి తీర్చేవారిగా ఉంచున్నామా? మనస్సుని కలిగి ఉందాం. లెట్ us have that repentance. మారు మనసు కలిగిన వారమై ఇక మీదటైనా మన కొరకు కాగానే మన ప్రభు కొరకు జీవించే వారిగా ఉందాం. లెట్ us live for the Lord. ఆయన వెంబడించాలనుకున్న ప్రతి ఒక్కరిని పిల్లలు అర్థం కదా, ఆ శిలువను ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకుందాం. లెట్ us keep our all needs aside and let us look for the Lord's need. ఈరోజు నా ప్రభువుకు అవసరమైంది, నా దేవునికి ఏం అవసరమైంది, నా దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు, నా దేవునికి నా పట్ల ఏ ప్రణాళిక. లెట్ us ask God, దేవా నీ యొక్క ప్రణాళిక ఏమైంది? ఎందుకు నన్ను పిలిచావు? ఎందుకు నీ రక్తంలో ముద్రించుకున్నావు? ఎందుకు నీ బిడ్డగా నీ సొత్తుగా నన్ను ముద్రించుకున్నావు? కమ్ ఆన్, యూస్ మీ లార్డ్. అయ్యా నన్ను వాడునయ్యా, నీ కొరకు ఎలా ఫలించాలి, నీ కొరకు ఆత్మల భారం ఎలా కలిగి ఉండాలి, నీ కొరకు ఎలా నేను పని చేయాలి, నీకు నేను ఏం చేయగలుగుతాను ప్రభువా అని అడుగుతాం. ప్రభు కొరకు జీవితం అంటున్నాడు, మిమ్మల్ని ఉపేక్షించుకుంటే కానీ నన్ను వెంబడించలేరు అంటున్నాను. ఎస్, మనకు అవసరాలు ఉన్నాయి. అందుకే మనకు అవసరాలు ఉండవంటలేదు, మన అవసరాల కొరకు ప్రభు పని చేయొద్దు అంటాడు. మత్తయి సువార్తలో అంటాడు కదా, ఏమంటాడు ఒక మాట అందరు తెలిసిందే, 6వ అధ్యాయం అంటాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు అవసరమని పరలోకంలో మీ తండ్రికి. నీకు ఆహారం కావాలి, నీకు వస్త్రాలు కావాలి, నీకు గృహం కావాలి, వాట్ ఎవర్ యూ వాంట్, హీ నోస్ ఎవ్రీథింగ్. బిఫోర్ యూ ఆస్క్ హిమ్, హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ యూ నీడ్. నీకేం అవసరం అని ప్రభువుకు తెలుసు. కానీ
నువ్వు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికే స్థితిలో ఉన్నప్పుడు, అలా చేసినప్పుడు, ప్రభు కొరకు ఫలించేవాడిగా ఉంచున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆయన ఆశించిన ఫలాలు చూస్తాడు. యూ విల్ సీ దట్ ఫ్రూట్. ఈరోజు నిజంగా దేవుడు చెప్తున్న మాట, ఆ చివరిలో కూడా శిష్యులకు ఒక మాట, చక్కని మాట చెప్తాడు. ఎలా అంటాడు, ఇప్పుడు ప్రార్థిస్తే అంటే ఇప్పుడు మీకు ఏదైనా దొరకదన్న విషయం లేదు, మీది అంటే ప్రార్థన వస్తే నువ్వు నమ్మితే, ఒక మాట చెప్పి ముగించేస్తాను, నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే అవన్నీ నువ్వు పొందుకుంటావు అంటాడు. విశ్వాసముతో ప్రార్థన చేస్తే అంటాడు. కొండను వెళ్ళి పికిలించుకొని పోయి సముద్రంలో పడమంటే పడిపోతుంది అంటాడు దేవుడు. విశ్వాస జీవితం అంటే అతి విశ్వాసంలో ఉండాలి. ఎట్లా విశ్వాసం? కొండ ఎలా పడుతుంది, కొండ ఎలా కదులుతుందంటే నీ విశ్వాసం వల్ల. నువ్వు ప్రభువులో విశ్వాసంగా ఉండగలిగితే, నువ్వు ప్రభు కొరకు జీవించగలిగితే, ప్రభు నీ కొరకు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God says, I am ready to do miracles if you are ready to live in faith. చాలాసార్లు ఏం చేసినా మన విశ్వాసంలో ఎంతసేపు విశ్వాసంలో ఏమిటో ఎంతసేపు పొందుకోవడం గురించి ప్రార్థన చేస్తుంటాం. దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు జీవిస్తే అన్నీ జరుగుద్ది. అంటే ప్రార్థన చేసి ఏది కావాలంటే అది పొందుకోమని కదా. దేవునికి చిత్తమైనది ఏది నువ్వు ప్రార్థనలు చేసినా దేవుడు అది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అకార్డింగ్ టు హిస్ విల్ ఈజ్ రెడీ టు గివ్. బట్ ముందుగా నువ్వు దేవుని కొరకు ఫలించేవాడిగా ఉండాలి. దేవుడు ప్రార్థనలు నేర్పిస్తున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా చేయాలో శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఈరోజు నీవు నేను మనం పరీక్షించుకున్నాం. నిజంగా ఈరోజు అంచురపు చెట్టులా ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శిస్తే, ఈరోజు నా ప్రభు ఆకలి తీర్చే స్థితిలో నేను ఉన్నాను లేదా ఒకసారి ఇంకా ఒకవేళ మోసపుచ్చే స్థితిలో ఉంటే, లెట్స్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ us. దేవా మమ్మల్ని క్షమించిన, ఇంతవరకు నాలో నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ ప్రభు ఇది మొదలుకొని ప్రభు నీ కొరకు జీవించటము నేను చేస్తాను. అదే నా మారు మనసుకు సాదృశ్యమని ఒక నిర్ణయంతో ముందు కొరికి ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు కొరకు ఫలించేవారిగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి అందరం లేచి నుంచున్నాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం సెలవుకొని మనము ఆరాధన ముగించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును దేవా, గొప్ప దేవా, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును నాయన, మరి అంచురపు చెట్టు వలె నాయన మోసపుచ్చే జీవితంలో కాకుండా నాయన నీ కొరకు జీవించే వారిగా ఉండుటకు సాధి మా మారు మనసుకు సాదృశ్యమైంది. నీ కొరకు ఫలించడం అంటే నీతోనైనా ఇంకా నీ యొక్క బాంధవ్యంలో ఉన్నట్టుగా ఉన్నట్టు, అంతేకా నిన్ను ప్రేమించే వారిగా మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఈ లోకంలో మేము జీవించి ఫలభరితంగా ఉంచునైనా ప్రభు ఆకలి తీర్చే వారిగా జీవించటకు సహాయం దయచేయమని, విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయమని, చిరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదాలు ఇవి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.